నేను ఆఫీస్ లో దేన్నో తీసుకో సినిమా పోయారంట అంటే నేను ఎలా కనిపిస్తాను? ఒక్క నిమిషం బంగారం, ఈ మధ్య సినిమాలు ఎలా ఉన్నాయండి, ఫ్యామిలీస్ తో చూసేటట్టు లేవు, అందుకే దాన్ని తీసుకుని వెళ్ళానే. అవును, నీకే తెలిసింది ఈ విషయం? నేను కూడా ఇంకొని తీసుకుని వెళ్ళాలి. టూలెట్ బోర్డు ఓ రెంట్కి వచ్చారా? కానీ మా ఇంట్లో ఇవ్వాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లైట్లు అస్సలు వేయొద్దు. అసలు లైట్లతో పనే లేదు మాకు. పవర్ అస్సలు యూజ్ చేయొద్దు. పవరే లేదు. మన పెళ్ళైన తర్వాత నువ్వు చీరలు కట్టుకుంటావా, చూడీదార్లు వేసుకుంటావా? నీ ఇష్టం వెంకటేష్, నీ కంఫర్టబుల్, నీకు ఏది ఈజీగా ఉతుకుతా అవి కొనిపెట్టు. మన హ్యాపీగా ఉండడానికి ఏదైనా ప్లానింగ్ చేసావా? చేసా, నీకు ఫ్యామిలీ ప్లానింగ్ చేపిస్తా. ఫ్యామిలీ ప్లానింగ్ అయితే పిల్లలు ఎట్లనే? మంగళవారం ఏం అపశకం మాటలు లేడీకేటప్పుడు కూడా మంగళవారం మాటలేంటే. అమ్మమ్మ ఈ ఏజ్ లోనే ఇలా ఉందంటే ఆ ఏజ్ లో చేస్తుంటారు. అప్పుడు ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఇంత. అది విగ్గు, అది విగ్గు. దాని పీడ విరగడ ఎందుకు? క్రిమినల్ ని మాట్లాడాను మేడం. పేమెంట్ ఎంత? ₹1,00,000. ₹1,00,000 చెప్పాడు రా. మన రేంజ్ కి అంత అవసరం లేదు కానీ ₹100 అడుగు. అక్కడ బెంచ్ మీద ఒక్కతే ఉన్నట్టుంది, చూసిరా. ఇద్దరున్నారు ఏంది, ఇప్పుడు ఏం చేద్దాం? ఏ అమ్మా నువ్వు నడు. ఎవరు నువ్వు? ఎవరైతే నీకేంది, నువ్వు నడు. ఇప్పుడు ఒకటే ఉన్నావు కదా? ఒకటానే ఉన్నా. అక్కడేంది బాడీ నాలెక్కుంది? అది నువ్వే అంటే నేను లేకపోతే ఎంత మంది బాధపడతారు తెలుసా? టీమ్ లోకి ఎంట్రీ అయింది కదా ప్రార్థన, దానికి నేనంటే ఇష్టం. ప్రార్థనే ఏడుస్తున్నావా? నేనెందుకు ఏడతాన్నా? వీడు చచ్చిందని ఏమైంది, లేదంటే అన్ని స్కిట్లను చంపుదు. రమేష్ అన్న చచ్చిపోయాడు. అన్నేంది రమేష్ గారు చచ్చిపోయాడు. వెంకీ ఎంత హ్యాపీ, ఆ అదృష్టం నాకు లేదు. ఇంద్రా గుడ్ న్యూస్, ఇన్నాళ్ళ తర్వాత మన పెళ్లిని మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు. మన ఇద్దరు రమ్మన్నారు. వెళ్దామండి. నువ్వు ఇక్కడ ఉండు, నేను పెట్రోల్ కొట్టించుకొని వస్తా. బాబు ఒక 100 కొట్టు. మీ వాళ్ళు ఏంటండి భయం వేస్తుంది? భయం ఎందుకు, నచ్చావు కదా. నువ్వెవరు? ఎవరా నువ్వు? నువ్వెవర్రా? నువ్వే వచ్చివే. పిల్లం బ్యాట్ లాంటిది, భర్త బాల్ లాంటాడు. ఆ బ్యాట్ దెబ్బలకు భరించలేక బౌండరీ దాటిపోదామన్నా సరే ఈ బద్దువులనే కీపర్లు పట్టుకొచ్చి మరి బ్యాట్ కప్పచెప్తూ ఉంటా. ఇలా 3 కూతుర్లు, పెద్ద కూతురు హారిక, రెండో కూతురు సారిక, మూడో కూతురు అనురాధ. ఈ బాలికలు కన్నా మూలిక నేనే. సమస్య చెప్పాలా? చెప్పాలా? సరే ఊహించుకో. నన్ను ఊహించుకో బాబు. నేను ఒక రోజు వర్షంలో ఒంటరిగా తడుచుకుంటూ వెళ్తుంటే మీ అమ్మ గొడుగు పట్టుకొని నాకు లిఫ్ట్ ఇచ్చింది. కాసేపు పిడుగు పడిందా? కాదు, గొడుగు కింద పడింది. ఆ తర్వాత ఇద్దరం తడిచిన బట్టలతో ఇంటికి వెళ్ళాం. తడిచిన బట్టలతో ఇంటికి వెళ్ళి గదిలోకి వెళ్ళి తర్వాత ఎవరి బట్టలు వేసుకొని బయటకు వచ్చేసాం అంతే. అదేంటి హాయ్ నానా నుంచి ఆషిక్ దాకా గెలిపారు. ఇంట్లో పనులు సాయం చేసే మొగడంటే పెళ్ళాలకు చాలా ఇష్టం. ఏం చేస్తున్నావురా? నీకు 2 ముగ్గులు కావాలా? మా అయ్యవ్వ నాకు మొగోన్నిచ్చి చేసిర్రేమో అనుకున్నా మేడం, కానీ ఈ ముగ్గుగా నిచ్చిర్రని నేను తెలుసుకోలే. మళ్ళీ కాయ తిన్నవే? తాతొత్తుండు. మా తాత పోయేటప్పుడే చెప్పిండు, బిడ్డ నీ కడుపులో పుడతా, నన్ను పైల్వాన్ చెయ్యి అన్నాడు. మనకు ఆడపిల్ల పుట్టిందండి. ఆడపిల్ల పుట్టిందా? తాత పుట్టలే? పుట్టిండు, కానీ ఆడదాని లెక్క పుట్టిండు. 20 సంవత్సరాల తరువాత మన పాప ఏది ఇంతకు? వాడు కొడుకు పైల్వాన్. వాయిస్ మార్చు, పైల్వాన్ లో నిలబడు. పెళ్లి చూపుల్లో నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నా? అసలు సూత్త మిమ్మల్ని చేసుకునేదానే కాదండి. నువ్వు మా అమ్మకు కూడా నచ్చలే తెలుసా? నేను మీ అమ్మకే నచ్చలే, అదే నువ్వు మా అమ్మకి మా నాన్నకి అంతెందుకు మా ఇంటి పక్కన ఉండే పందికి కూడా నచ్చలేదండి మీరు. మగాళ్ళే గొప్పోళ్ళే. ఏ విషయంలో? మేము మిమ్మల్ని కొట్టామనుకో ఊళ్ళో అందరికి చెప్తారు, అదే మీరు మమ్మల్ని కొట్టామనుకో మా నీడకు కూడా చెప్పాం. ఏంట్రా నిన్న నువ్వు ఒక అమ్మాయి వస్తే షట్టర్ వేసావంటే షాప్ ఎందుకు? కదా చలికాలం షట్టర్ వేసుకోమన్నా.
పెళ్ళైనప్పటి నుంచి ముద్దు లేదు ముచ్చట్లేదు అంటి ముట్టనట్టుంటాడు అమ్మా. పెద్దలు ఏమన్నారే? సంసారాన్ని పొదుపుగా చేసుకోమన్నారు. డబ్బులకు రా, సంసారానికి పొదుపు కాదు. భార్యకి భర్తకి తేడా ఏంటండి? ఇప్పుడు భార్య కోపం వచ్చింది అనుకో, కాలర్ పట్టుకుంటది. మరి భర్త కోపం వస్తే కాళ్ళు పట్టుకుంటాడు. ఒక 2 నిమిషాలు మీ ఆవిడని మా ఆవిడకి నటింపజేసి. ఏయ్! వద్దుందా? నేను ఒప్పుకోను. సరే నా 5 లక్షలు నాకు ఇచ్చా. 2 నిమిషాలు ఏందే, 5 నిమిషాలు యాక్ట్ చేస్తుంది మా ఆవిడ. అది వానికి తినిపిస్తుందేంద్రా? అది మన కోడలు కాదే, వాళ్ళ చెల్లె. 2 కవల పిల్లలు. భూమి మీద దరిద్రపు నీ పెండ్లం ఒక్కతే ఉన్నది అనుకున్నా, ఇంకోది కూడా మోపైందా? ఏమండి ఇష్టమైన సినిమా ఏంటి? పెళ్ళాం ఊరెళితే. మరి నీకు? మొగుడు ఆఫీస్కి వెళ్తే. ఆ సినిమా ఇప్పుడు రాలేదు కదే. మీరు వెళ్ళాక మొదలైద్దండి. ఏంటి? ఓటీటీలో అండి.